सीसी न्यूज़ को स्वागतम। ముందుగా హెడ్లైన్స్। వ్యవసాయ రంగంపై వైఎస్ జగన్ చేసే విమర్శలు అసత్యాలు। 5 ఏళ్లలో రైతులను మోసం చేసిన ఘనత జగన్ కే దక్కుతుంది। మీడియా ముఖంగా ఉద్ఘాటించిన ఎమ్మెల్యే పత్తిపాటి। టీడీపీ క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యలపై గ్రీవెన్స్ కార్యక్రమం। ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు। పురుషోత్తమపట్నంలో విడుదల హనుమంతరావు మృతి నివాళులర్పించిన శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్। ఈ నెల 7వ తేదీ ఆదివారం పత్తిపాటి గార్డెన్ లో మెగా మెడికల్ క్యాంప్। పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న క్యాంపు కన్వీనర్ కంచర్ల శ్రీనివాసరావు। వ్యవసాయ రంగంపై జగన్ విమర్శలు అర్ధసత్యాలు, అసత్యాలమయం। నోరు విప్పిన ప్రతిసారి అబద్ధాలు। తాను అపూర్వ సహోదరులమని జగన్ నిరూపిస్తున్నారు। మీడియా సమావేశాల్లో కాకుండా అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే 5 ఏళ్లలో తాను రైతులకు చేసిన మోసం, ద్రోహం జగన్ కు బోధపడుతుంది। 2019-2024 మధ్య కాలంలో రాష్ట్రంలో సాగు సతికిలపడేలా చేసి రైతు మెడకు ఉరివేయడమే వైసీపీ ప్రభుత్వం సాధించిన రైతు సంక్షేమం। రైతాంగాన్ని, వ్యవసాయాన్ని తానే ఆదుకున్నానని జగన్ వ్యాఖ్యలు దుక్కి దున్నకుండా, విత్తనం వేయకుండానే పంటలు పండుతాయన్నంత విడ్డూరంగా ఉన్నాయి। రైతుల గురించి మాట్లాడిన ప్రతిసారి తన హయాంలో రాష్ట్రం జాతీయ స్థాయిలో రైతు ఆత్మహత్యల్లో ఎందుకు అగ్రస్థానంలో నిలిచిందన్న దానిపై ఎందుకు మాట్లాడడం లేదని జగన్ చెప్పాలి। జగన్ వంచనతో నీరుగారిపై కష్టకాలంలో ఉన్న రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది। అన్నదాత సుఖీభవ సాయంతో సాగుకు చేయూతనిచ్చింది। 2019-24 మధ్య 10.22% ఉన్న వ్యవసాయ వృద్ధి రేటును చంద్రబాబు తన రైతు సంక్షేమ విధానాలతో 15.40% చేర్చారు। చంద్రబాబు పంచసూత్రాలు, సాగుకు పంచప్రాణాలు, తక్కువ శ్రమ, పెట్టుబడితో ఎక్కువ ప్రయోజనాలు పొందడమే సరికొత్త సేద్యమనే నిజాన్ని రైతులు గ్రహించాలి। ఆ దిశగా వారి ఆలోచనలు కూడా మారాలి। రైతుల్ని రాజులను చేయాలన్న చంద్రబాబు ఆలోచన నిజం కావాలంటే ప్రతి రైతు పంచసూత్రాలపై అవగాహన పెంచుకొని ఆచరణలో పెట్టాలి। అన్ని రంగాలకు దీటుగా వ్యవసాయం నిలవాలి అన్న గొప్ప ఆకాంక్షతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు 5 నూతన విధానాలను రైతులకు పరిచయం చేశారు। వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అస్తిత్వాన్ని కోల్పోకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం సాగు పద్ధతుల మార్పు దిశగా రైతాంగాన్ని సమాయత్తం చేస్తుంది। పండించిన పంటను వినూత్న విధానాలతో మార్కెటింగ్ చేసుకోవడంపై రైతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి। దళారులు, వ్యాపారుల ప్రమేయం లేని వినియోగదారుల అనుసంధానంతోనే రైతుకు నిజమైన మనుగడ। ప్రభుత్వ ఆలోచనలు, ఆర్థిక ఆసరా, సాంకేతికతతో అద్భుతాలు చేయగలమని ఆంధ్రప్రదేశ్ రైతులు నిరూపించాలి। 2047 నాటికి రాష్ట్ర జీడీపీలో వ్యవసాయ రంగమే ప్రధాన వాటాదారు కావాలని మాజీ మంత్రి పత్తిపాటి ఒక ప్రకటనలో తెలిపారు। అన్ని వర్గాల ప్రజల కష్టాలు, సమస్యలు ఆలకించి అందరికీ న్యాయం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు ముందే ఉంటారని చెప్పడానికి విభిన్న ప్రతిభావంతులకు ప్రకటించిన వరాలే నిదర్శనమని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు। ఇంద్రధనస్సు పేరుతో తమకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలపై హర్షం వ్యక్తం చేసిన విభిన్న ప్రతిభావంతులు గురువారం ఎమ్మెల్యే పత్తిపాటి సమక్షంలో స్థానిక క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు। కార్యక్రమంలో పత్తిపాటి మాట్లాడుతూ గత పాలకులు, ప్రభుత్వాలు దివ్యాంగుల్ని కేవలం ఓట్ల కోసమే ఆదరించారని, టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలోనే వారికి మంచి గుర్తింపు లభించిందన్నారు। విభిన్న ప్రతిభావంతులుగా వారి సేవల్ని, తెలివితేటల్ని పార్టీ కార్యక్రమాలకు వినియోగించుకోవడం కూడా చంద్రబాబు ఆలోచనలు పత్తిపాటి చెప్పారు। తమలోని లోపాలను ఏమాత్రం లెక్క చేయకుండా, దిగులు, ఆందోళన చెందకుండా సామాన్య ప్రజలకు దీటుగా విభిన్న ప్రతిభావంతులు రాణిస్తున్న తీరు నిజంగా ఆదర్శనీయమన్నారు। కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాద్ ఖాన్, మండల అధ్యక్షులు జవాజీ మదన్ మోహన్, కామినేని సాయిబాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, విభిన్న ప్రతిభావంతులు, నాయకులు బానవత్ శివానాయక్, సత్తెనపల్లి చిన్నపయ్య, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు। పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్య సంరక్షణపై భాగంగా వారికి ఉచిత వైద్య సేవలు, ఉచిత పరీక్షల్ని సఖీ సురక్షా పథకం కింద అందిస్తున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య పథకాన్ని కూడా దీనికి అనుసంధానించారని శాసనసభ్యులు పత్తిపాటి చెప్పారు। సమాజ ఆర్థిక ప్రగతిలో కీలకంగా వ్యవహరిస్తున్న డ్వాక్రా మహిళలు తమ ఆరోగ్యాన్ని పదిలంగా చూసుకోవాలని, వారి కోసమే మెప్మా విభాగం ఉచిత వైద్య సేవలు, పరీక్షలు అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు। శుక్రవారం ఆయన స్థానిక మున్సిపల్ కౌన్సిలింగ్ హాల్ నందు మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సఖీ సురక్ష వైద్య సేవ పరీక్షా కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు।
డ్వాక్రా, మెప్మా విభాగాల్లో 35 సంవత్సరాలు పైబడిన మహిళలకు సఖీ సురక్షా పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందిస్తున్న ఉచిత వైద్య సేవల్ని వారు సద్వినియోగం చేసుకోవాలని పత్తిపాటి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలలో ఈ వైద్య సేవలు అందిస్తున్నారని, ఏపీలో 3 లక్షల మంది డ్వాక్రా మహిళలు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పత్తిపాటి తెలిపారు. మహిళల ఆరోగ్యమే ప్రతి కుటుంబానికి తరగని సంపదని, వారు ఉత్సాహంగా పనులు చక్కబడితేనే ఇళ్లైనా సమాజమైనా రాష్ట్రమంగా బాగుంటాయన్నారు. అన్ని రకాల దీర్ఘకాలిక సాధారణ వ్యాధులు, ఇతరత్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ పథకం సేవలు వినియోగించుకోవాలన్నారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న సంజీవని ఆరోగ్య యాప్ లో తాజాగా సేకరించిన మహిళల ఆరోగ్య సమాచారాన్ని పొందుపరచాలని ఈ సందర్భంగా పత్తిపాటి సూచించారు. కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రవానీ, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మున్సిపల్ కమిషనర్ ప్రతి శ్రీహరిబాబు, మెప్మా పీడి మురళి, మెప్మా సీఎం ఆరిఫ్ సుల్తానా, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త బొల్లు చంద్రమౌళి మాతృమూర్తి బొల్లు శివాయమ్మ పెద్ద క్రమ కార్యక్రమం నరసరావుపేట నియోజకవర్గం పెట్లూరివారిపాలెం గ్రామంలో వారి నివాసం నందు జరిగింది. ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరు సదాశివరావు, షేక్ కరీముల్లా, జవాజీ మదన్, కక్కెర నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పురుషోత్తనపట్నం వాస్తవ్యులు విడుదల శ్రీనివాసరావు తండ్రి హనుమంతరావు నిన్న స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వారి స్వగృహంలో ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుమారులు శ్రీనివాసరావు, నరసయ్యను మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని శాసనమండలి మరి రాజశేఖర రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఇమ్మడి జానకిపతి, తోట కిషోర్, తోట రామకోటేశ్వరరావు, తోట వెంకట బ్రహ్మస్వాములు తదితరులు ఉన్నారు. చిలకలూరిపేట గృహ అవసరాలకు వినియోగించు విద్యుత్ సర్వీసులకు అదనపు లోడు పెంచుకున్నటకు విద్యుత్ శాఖ వారు కిలోవాట్కు డెవలప్మెంట్ ఛార్జీలతో 50% రాయితీ 31/12/2025 లోపు అనగా ఈ నెల చివరి వరకు మాత్రమే గడువు ఉంది కనుక మీరు తీసుకున్న లోడు కంటే అధిక లోడు వాడుచున్నచో సమీపంలో ఉన్న విద్యుత్ రెవెన్యూ కార్యాలయం నందు సంప్రదించి అదనపు లోడులో ఉన్న డెవలప్మెంట్ ఛార్జీలో 50% రాయితీతో లోడును క్రమబద్ధించుకోవాలని చిలకలూరిపేట ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ వై ఏడుకొండలు తెలిపారు. నెల 11వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు పట్టణంలోని ఆర్వీఎస్ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో హిందూ ధర్మ సంఘాల ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వినాయకుని గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికల పాంప్లెట్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలువురు ఆధ్యాత్మిక గురువులు, వివిధ క్షేత్రాల పీఠాధిపతులు పాల్గొని ఉపన్యసించే ఈ కార్యక్రమానికి హిందూ బంధువులంతా తప్పక పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. లోక్సభ 0 అవర్ సందర్భంగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు దేశవ్యాప్తంగా సర్వీసులో కొనసాగుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల భవిష్యత్తును ప్రభావితం చేస్తున్న కీలక అంశాన్ని లేవనెత్తుతున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం దేశంలోని సర్వీసులో ఉన్న ప్రతి ప్రభుత్వ టీచర్ 2 నెలల్లోగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సిందేననే నిర్ణయం ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర ఆందోళనకు దారితీసిందని ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయులు కేవలం బోధించేవారు మాత్రమే కాదు, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే దేశ నిర్మాణకారులని పేర్కొంటూ ఉపాధ్యాయుల కష్టాలు మరియు వారి సేవా విలువలను తాను బాగా అర్థం చేసుకున్నానని తెలిపారు. 2010 ఆగస్టు 23కు ముందుగా నియమితులైన ఉపాధ్యాయులకు అప్పటి ఈ చట్టం ప్రకారం టెట్ నుండి మినహాయింపు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం 15 నుండి 30 ఏళ్ల అనుభవం కలిగిన గ్రామీణ, ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లో విద్యా వ్యవస్థను నిలబెట్టే ఈ అనుభవోద్యులైన ఉపాధ్యాయులు మరోసారి టెట్ లాంటి ప్రవేశ పరీక్ష రాయాల్సిన పరిస్థితి కలగడం వారిని ఇబ్బందికి గురి చేసే అంశమని, ఒక ఆంధ్రప్రదేశ్లోని 1,00,000కు పైగా టీచర్లపై ప్రభావం ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితిలో వేలాది ఉపాధ్యాయులు పరీక్షల్లో ఉత్తీర్ణులు కాకపోతే దేశవ్యాప్తంగా వేల తరగతులు ఉపాధ్యాయులు లేక ఖాళీ అవుతాయి. పాఠశాలలో ఇప్పటికే ఉన్న ఉపాధ్యాయుల కొరత మరింత తీవ్రతమవుతుందని, ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో విద్యా హక్కు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీఈ చట్టం, ఎన్సిటిఈ చట్టం 1993లో తగిన సవరణలు చేసి 2010కి ముందు సర్వీసులో నియమితులైన ఉపాధ్యాయులకు స్థిరమైన భరోసా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఉపాధ్యాయ సంఘాలతో వెంటనే చర్చలు జరిపి వారి భయోందలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశాన్ని తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులకు గౌరవం, భద్రత, స్థిరత్వం లభించాలని, తమ జీవితాలను విద్యారంగానికి అంకితం చేసిన ఉపాధ్యాయులకు న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత. ఈ విషయంపై పునఃసమీక్ష చేయాలని లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. చిలకలూరిపేట రోటరీ క్లబ్ పండరీపురంలో ఆధ్వర్యంలో విద్యార్థులకు టైఫాయిడ్ జ్వరం రాకుండా వ్యాధి నిరోధక టీకా వేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం చిలకలూరిపేట భాష్యం స్కూల్ నందు ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులకు వ్యాధి నిరోధక వ్యాక్సిన్ వేశారు.
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భాష్యం స్కూల్ జీఓ హృదయరాజ్, జెడ్సీఓ ప్రమిళరాణి, ప్రిన్సిపల్ వాసు, హెచ్ఎం యమున పాల్గొన్నారు. వ్యాక్సిన్ వేసే విధానాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు బోనం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేందుకు వ్యాక్సిన్ వేస్తున్నామని తెలిపారు. చిరగలూరుపేట పట్టణంలోని ప్రతిపాటి గార్డెన్ లో ప్రతిపాటి ఫౌండేషన్, దీన్ దయాళ్ స్వచ్ఛంద సేవా సహకారంతో నిర్వహించనున్న వైద్య శిబిరాన్ని మూగా చెవిటి బాధితులు సద్వినియోగం చేసుకోవాలని పత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ నెల 7వ తేదీ ఉదయం 9 గంటలకు వైద్య శిబిరం ప్రారంభించడం జరుగుతుందని పేర్కొన్నారు. డెఫ్రీ ఆంధ్రప్రదేశ్లో భాగంగా వినికిడి సమస్య లేనటువంటి చిలకలూరుపేట నియోజకవర్గాన్ని పెద్దలు గౌరవనీయులు చిలకలూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి సహకారంతో ఈ యొక్క అసెంబ్లీ మొత్తం కూడా వినికిడి సమస్య లేని చిలకలూరుపేట నియోజకవర్గం చేయడానికి రేపు డిసెంబర్ 7వ తారీఖు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. పత్తిపాటి గార్డెన్స్లో ఆ రోజు వినికిడి సమస్య ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా వచ్చి ఆ రోజు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేసి వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, 2 ఫోటోలు, రేషన్ కార్డు, టెస్టింగ్ రిపోర్ట్స్ అవి కూడా సబ్మిట్ చేసి వాళ్ళ పేరు నమోదు చేసుకోవాలని, టెస్టింగ్ రిపోర్ట్ లేని వాళ్ళు ఆ రోజు వస్తే ఆ రోజు ఉచితంగానే పరీక్ష చేసి వాళ్ళందరూ కూడా మొత్తం డేటా మొత్తం సేకరించిన తర్వాత జనవరిలో వాళ్ళందరికీ ఉచితంగా వినికిడి మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా దీన్ దయాళ్ శ్రవణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క డెఫ్రీ భారత్ కార్యక్రమం జరుగుతుంది. మేము ఇప్పుడు దాదాపుగా ఒక 20,000 మందికి దేశవ్యాప్తంగా వినికిడి మిషన్ ఇవ్వడం జరుగుతుంది. మొన్న చిత్తూరు జిల్లాలో ఒక లేటెస్ట్ టెక్నాలజీ ఉన్నటువంటి పిల్లలకి లేటెస్ట్ టెక్నాలజీ మిషన్లు ఇవ్వడం జరిగింది. పెద్దవాళ్ళందరూ కూడా బేసిక్ మోడల్ హియరింగ్ ఎయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని ఈ యొక్క వినికిడి సమస్య నిర్మూలన వరకు మీ అందరూ ఇందులో భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటూ పెద్దలు మన ఎమ్మెల్యే గారు గతంలో 37 మెగా వైద్య శిబిరాలు చిలకలూరుపేట నియోజకవర్గం గౌరవ మాజీ మంత్రివర్యులు అన్నగారు ప్రతిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో ప్రజా ఆరోగ్యమే ధ్యేయంగా నియోజకవర్గ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడకూడదు అనే కోణంలో అనేక క్యాంపులు నిర్వహించింది ప్రజలకందరికీ విదితమే. ఇప్పుడు వినూత్నంగా ఎవరైతే చెవిటి వాళ్ళు ఉన్నారో డెఫ్ అండ్ వాళ్ళందరికీ కూడా ఇది ఒక వరం లాంటిది. ఎందుకంటే అందరికీ కూడా ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా మిషన్లు ఇప్పించడానికి గౌరవ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారు ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈ దీనదయాళ్ అనే సంస్థ ద్వారా. కావున ప్రతి ఒక్కరు కూడా రేపు 7వ తారీఖు డిసెంబర్ 7వ తారీఖున మన ప్రతిపాటి గార్డెన్లో అందరూ ఎవరైతే వినికిడి యొక్క ఇబ్బంది వినపడని వాళ్ళందరూ వచ్చి మీ సమస్యలు డాక్టర్లు అందరూ ఉంటారు చూయించుకొని ఉచితంగా యొక్క వినికిడి మిషన్ తీసుకోవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో KITS ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న రాజేశ్వరికి కాపు వెంకటారావు ఆర్థిక సహకారంతో 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో వలివేటి వెంకట సత్యనారాయణ, కనమర్లపూడి రామబ్రహ్మం, దామర్ల రవికుమార్, మున్నులూరి గోపి మరియు రిటైర్డ్ టీచర్ కోటి సుబ్బారావు పాల్గొన్నారు. చేతికి అంది వచ్చిన తన కుమారుడిని కోల్పోయి కుటుంబ పోషణ కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ పరంగా తన కుటుంబాన్ని ఆదుకోవాలని పట్టణంలో 10వ వార్డుకు చెందిన షేక్ అబ్దుల్ మాజీ మంత్రి పత్తిపాటికి మొరపెట్టుకున్నారు. అబ్దుల్ వేదన గ్రహించిన పత్తిపాటి తన కుమారుడు ఎలా చనిపోయాడని అడిగి తెలుసుకుని వెంటనే జిల్లా కలెక్టర్ను ఫోన్లో సంప్రదించి అబ్దుల్ కుటుంబ పరిస్థితుల్ని తెలియజేశారు. తన కుటుంబానికి అండగా నిలుస్తాడనుకున్న కుమారుడు దురదృష్టవశాత్తు కాలువలో పడి చనిపోవడంతో అబ్దుల్ కుటుంబం దిక్కుతోచిన స్థితిలో పడిందని పత్తిపాటి కలెక్టర్కు చెప్పారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిపై స్పందించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్ల సోమవారం గ్రీవెన్స్ నాడు వచ్చి కలిస్తే వారి సమస్యను ప్రభుత్వానికి తెలియజేసి తగిన విధంగా న్యాయం జరిగేలా చూస్తానని పత్తిపాటికి చెప్పారు. 8వ తేదీన జిల్లా కార్యాలయంలో గ్రీవెన్స్ జరుగుతుందని, అప్పుడు వెళ్లి కలెక్టర్ను కలవాలని, మీకు పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని అబ్దుల్కు ప్రతిపాటి భరోసా ఇచ్చారు. శనివారం ఆయన పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించి లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజల సమస్యల్ని పరిష్కరించి అసలైన సంక్షేమంతో వారి జీవన ప్రమాణాలు పెంపొంచాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పత్తిపాటి చెప్పారు. వైసీపీ పాలనలో సమస్యలకు మూల కేంద్రంగా మారిన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవం, ఆలోచనతో స్వల్పకాలంలోనే సంతోష ఆంధ్రప్రదేశ్ గా మార్చారని ఆయన తెలిపారు. టిట్కో గృహాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి నాటికి పూర్తి కావాలి. సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం, విద్యుత్ స్తంభాలు, వీధి దీపాల ఏర్పాటుపై వచ్చిన ఆర్జీలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని పత్తిపాటి అధికారులను ఆదేశించారు.
సీసీ రోడ్లు వేసి ఈ డ్రైనేజీలు నిర్మించడంలో మున్సిపల్ సిబ్బంది పని అయిపోదని వాటి నిర్వహణలో ప్రజల్ని కూడా భాగస్వాములు చేసి స్వచ్ఛత శుభ్రతలో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. పెన్షన్లు కావాలని అందించిన ఆర్జీలను పూర్తి స్థాయిలో పరిశీలించి అర్హులకు తప్పక న్యాయం చేయాలని పత్తిపాటి సూచించారు. ఇల్లు కావాలంటూ ఇచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించిన ప్రతిపాటి సొంత స్థలం ఉన్నవారిని లేని వారిని గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటి నిర్మాణానికి అందించే ఆర్థిక సాయాన్ని వివరాల్ని ప్రజలకు అర్థమయ్యేలా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. టిట్కో గృహ సముదాయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి నాటికి సకల హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ పాల్గొన్న పీటీఎంను విజయవంతం చేసిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. గ్రివెన్స్ అనంతరం కార్యాలయంలో ఉన్న కూటమి నాయకులతో ప్రతిపాటి పవన్ కళ్యాణ్ పర్యటనపై చర్చించారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచ్చేసిన మెగా పీటీఎం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కూటమి శ్రేణులకు, అధికారులు, సిబ్బందికి, జనసేన అభిమానులు, కార్యకర్తలకు ఈ సందర్భంగా ప్రతిపాటి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల ప్రవర్తన, వారి ఆవిష్కరణను చూసిన పవన్ కళ్యాణ్ ఎంతో సంతోషించారని, పిల్లల్లోని గొప్ప లక్షణాలు గుర్తించి పెంపొందించడంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారని పత్తిపాటి చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాద్ ఖాన్, మండల అధ్యక్షులు జవాజీ మదన్ మోహన్, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, రైతు అధ్యక్షులు మద్దూరి వీరారెడ్డి, కందిమల్ల రఘురామరావు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి, ప్రస్తుత చిలుకలూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో 38వ ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయబడింది. ఈ సందర్భంగా పట్టణ సీఐ పి రమేష్ మాట్లాడుతూ, ఈ శిబిరం రాబోయే ఆదివారం చిలుకలూరుపేట పత్తిపాటి గార్డెన్ లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడుతుంది. ఈ శిబిరం ప్రధాన ఉద్దేశం వినికిడి సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం. ఈ మెగా ఉచిత వైద్య శిబిరంలో ఆజియోమెట్రిక్ టెస్టులు నిర్వహించడంతో పాటు సమస్య తీవ్రతను బట్టి 5,000 నుంచి 20,000 వరకు విలువ చేసే వినికిడి పరికరాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ సేవలను పొందదలిచిన వారు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అలాగే గతంలో చేసిన పరీక్షా రిపోర్టులను తీసుకురావాలని సూచించారు. టెస్టులు చేయించని వారికి శిబిరంలో పరీక్షలు నిర్వహించి ఏర్పాట్లు చేయబడ్డాయని అన్నారు. చిలకలూరుపేట పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేయండి ఏమనగా, మన రాష్ట్ర గౌరవ చీఫ్ మినిస్టర్ గారు నారా చంద్రబాబు నాయుడు సార్ ప్రవేశపెట్టిన P4 ప్రాజెక్టులో భాగంగా మన చిలకలూరుపేట శాసనసభ్యులు మరియు మాజీ మంత్రివర్యులు గౌరవ ప్రతిపాటి పుల్లారావు సార్ ఆధ్వర్యంలో చిలకలూరుపేట టౌన్ ప్రతిపాటి గార్డెన్స్ నందు ఈ రాబోయే ఆదివారం 7/12/2025 తారీఖున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉచిత మెగా వైద్య శిబిరం 38వ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం చిలకలూరుపేట నియోజకవర్గంలో వినికిడి సమస్య ఉన్న పబ్లిక్ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా వినికిడి మిషన్లు ఏర్పాటు చేయబడతాయి. వారికి టెస్టులు చేయబడతాయి. ఆడియోమెట్రీ టెస్టింగ్ కూడా చేయబడుతుంది. వీరికి వారి యొక్క సమస్యను బట్టి, తీవ్రతను బట్టి 5,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు ఖరీదు కలిగిన వినికిడి మిషన్ని ఉచితంగా బహుకరించడం జరుగుతుంది. ఇది చాలా గొప్ప అవకాశం. సో ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అయితే రేపు ఆదివారం నాడు 7/12/2025 తారీఖున ప్రతిపాటి గార్డెన్స్కి వచ్చే ఎవరైతే ఈ వెనుకటి సమస్య ఉన్న ప్రజలందరూ కూడా వారి యొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మరియు ఒకవేళ డాక్టర్ వద్ద కానీ టెస్టింగ్కి సంబంధించి ఆడియోమెట్రీ టెస్టింగ్ రిపోర్ట్ కానీ ఉన్నట్లయితే దాన్ని కూడా తీసుకొని రావాల్సిందిగా చెప్తున్నాం. ఒకవేళ లేని ఎడల ఇక్కడ కూడా టెస్ట్ చేయబడుతుంది. మన గౌరవ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారు ఎన్నో సందర్భాల్లో ఉచిత పేద ప్రజలందరికీ కూడా ఈ వైద్య శిబిరాలు నిర్వహించడంలో ఆయనకి అత్యంత సంతృప్తినిచ్చే విషయం అని చెప్పి పలుమార్లు చెప్పడం, ఎన్నో వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగానే 38వ ఉచిత వైద్య శిబిరం ప్రతిపాటి గార్డెన్స్ నందు రేపు ఆదివారం నాడు నిర్వహించబడుతుంది. నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. చిలకలూరుపేట నియోజకవర్గాన్ని వినికిడి సమస్య లేని నియోజకవర్గంగా మార్చే క్రమంలో ఈ యొక్క అత్యున్నతమైన కార్యక్రమాన్ని, మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో అందరూ సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి అందరికీ తెలియజేయడమే. థ్యాంక్ యూ. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా చిలకలూరుపేట టీడీపీ కార్యాలయంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలంతా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ
బీసీ మైనారిటీ వర్గాలందరూ కలిసి ఉండే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారంగా మాత్రమే వీలు కలుగుతుంది. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడే ఎస్సీలకి తెలుగుదేశం పార్టీ కమిటీలలో కూడా సమాన భాగాన్ని కల్పిస్తూ ప్రతి కమిటీలో కూడా రిజర్వేషన్ కల్పిస్తూ ఎస్సీ ఎస్టీ సప్లాన్లు తయారు చేసి వారి యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ అంతకుముందు అన్న నందమూరి తారక రామారావు గారి టైం నుంచి ఈనాడు చంద్రబాబు నాయుడు గారి టైం వరకు జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అనేక ప్రాంతాలు అభివృద్ధి చేసి అనేక మతాల కులాలకి మరి ఎస్సీ ఎస్టీ సప్లాన్ని వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తూ వారి యొక్క ఆలోచన విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. అంతకుముందు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక మందిని ఊచకొంత కొయ్యడం, డాక్టర్ సుధాకర్ గారిని చంపడం, అదేవిధంగా అనేక మందిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల తరఫు నుంచి వారికి పెట్టిన ఇబ్బందులు వైఎస్ జగన్ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఇంత కాదు. మరి అలాంటి వాటి అన్నిటికీ అధిగమించి ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఇటు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, ఇటు లోకేష్ గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. మనం నడిచే నడవడిక ఒక విధానం మరి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. నంబర్ 1 మున్సిపల్ చైర్పర్సన్ గారు వారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. మన యొక్క భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మన యొక్క క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పట్టణ అధ్యక్షులు, కార్యదర్శులు, అదేవిధంగా మార్కెటింగ్ చైర్మన్ గారికి, మా తోటి కౌన్సిలర్స్కి, ఇక్కడ ఉన్న నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ముందుగా నాయకులు అవసరం. ఒకసారి కనుక మనమంతా కూడా భారతదేశం గురించి ఆలోచన చేస్తే విభిన్న కులాలు, విభిన్న మతాలు, మనకి దాదాపు ఉన్న రాష్ట్రాల్లో అనేక రకాలైన భాషలు ఉన్నాయి, మనం కూడా అనేక రకాల మతాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకే ప్రజాస్వామ్య దేశంలో ఒకే తరహాలో నడుస్తున్నాయంటే ఆ యొక్క భారత రాజ్యాంగం. ఆ భారత రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి ఎవరయ్యా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారు రచించిన ఆయా యొక్క రాజ్యాంగం వల్ల భారతదేశంలో మనమంతా కూడా ఒకే తాటిపై, ఒకే మాటపై నడుస్తున్నాం, ప్రయాణిస్తున్నాం. మరి మహానుభావులు కొంతమంది చనిపోయినా కూడా వారు సజీవంగానే ఉంటారు. అలాంటి వారిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి అలాంటి మహానుభావుని కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం, వారిని స్మరించుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ కూటమి ప్రభుత్వం భాగస్వాములైన అనేక చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు ప్రతిపాటి పుల్లారావు గారికి, అదేవిధంగా ఇక్కడున్న ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరితో పాటు నేను కూడా కలిసి పనిచేస్తానని తెలియజేస్తూ సెలవు. సోదరులు పిల్లికోటి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. నియోజకవర్గ సెక్రటరీ ఉండాలి. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి కూడి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, కూటమి నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా అంటరానితనాన్ని, బడుగు బలహీన వర్గాల వారి కోసమే ఒక రచన రాసిన విధంగా రాజ్యాంగం రాసి భారతదేశాన్నే ప్రపంచ దేశాల్లో ఒక అగ్ర దేశంగా నిలిచిపోయే విధంగా రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అదే రాజ్యాంగాన్ని ఒక తెలుగుదేశం
పార్టీయే అమలు చేస్తూ బడుగు బలహీన వర్గాల వారికి అన్ని విధాలుగా అండగా కృషి చేసే పార్టీ. ఒక ఆనాడు ఎన్టీ రామారావు పేదల కోసం పార్టీ పెట్టి అదే కొనసాగిస్తూ ఈరోజు ఆ పేదల కోసం బడుగు బలహీన వర్గాల వారి కోసం కృషి చేసే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ప్రతిపాటి పుల్లారావు గారు అభివృద్ధి లక్ష్యంగా దళిత వాడలేంది, నియోజకవర్గమేంది, రాష్ట్రంలో అన్ని విధాలుగా భారత రాజ్యాంగ నిర్మాత రాసిన రాజ్యాంగాన్ని రచిస్తూ దాన్ని అమలుపరుస్తూ అందరూ సంతోషంగా ఉండాలనే విధంగా కృషి చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా గత 5 సంవత్సరాలు అంబేద్కర్ గారికి ఏ విధంగా అవమానాలు జరిగినాయి, ఏ విధంగా ఘోరంగా అవమానించారో గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో చూసాం. దళితులపై ఏ విధంగా దామనకాండ చేస్తూ దళితులు ఆంధ్రప్రదేశ్ లో బ్రతకడానికి వీలు లేదనే విధంగా ఏ విధంగా వ్యవహరించారో చూశారు. మనందరం కలిస్తేనే జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు పడిపోయాడు. ఈసారి అదే విధంగా ముందుకి కృషి చేసుకొని 1 సీటుతో సరిపెట్టే విధంగా చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అంబేద్కర్ గారి గురించి స్పీచ్లు ఇచ్చేంత వ్యక్తిత్వాలు ఇక్కడ మనకి ఎవరికి లేవు. విత్ డ్యూ రెస్పెక్ట్, ఆయన ఎవరికి అన్నంత ఎత్తైన వ్యక్తి. అయితే అందరూ మాట్లాడమన్నారు కాబట్టి 1-2 మాటలు మహనీయుడు అంబేద్కర్ గారి గురించి నేను దర్శించింది. మహనీయుడా, నీవు లేవని వర్ధంతులు జయంతులు జరుపుతున్న వాళ్ళందరికీ చెప్పు, నువ్వు ఇంకా ఈ దేశపు గాలిలో ఉన్నావు కాబట్టి ఇవన్నీ నేను చేయగలుగుతున్నాను. ఆయనే లేకపోయి ఉంటే ఇవాళ మనందరం కూడా ఈ పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదు. అంబేద్కర్ గారు రాసింది కేవలం రాజ్యాంగం మాత్రమే కాదు, మనందరి తలరాత్రని మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ఈరోజు చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఎందుకంటే అంబేద్కర్ గారి ఆశయాలను నడుచుకుంటూ అమలుపరుస్తూ మన రాష్ట్రంలో కానీ మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలానే మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాన్యశ్రీ మాజీ మంత్రి వర్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు కూడా మన చిలకలూరిపేటలో దళితుల పట్ల కానీ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ అన్ని కార్యక్రమాల్లో మన దళిత సోదరులకు ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ మీద ప్రేమ చూపుతూ ముందు వరుసలో ఉంటారు. ఎలాగంటే మన చంద్రబాబు నాయుడు గారు కనుక రాష్ట్రంలోని అభివృద్ధి పనులు ఎలా అయితే చేస్తున్నారో అది అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా మన నియోజకవర్గంలోని దళిత వాడలన్నింటిలో కూడా ఎస్సీ సంప్రదాయంతో అన్ని దళిత వాడలు కూడా అభివృద్ధి జరిగింది. ఎక్కడ చూస్తున్నా కానీ సిమెంట్ రోడ్లు, డ్రైన్స్ అన్ని కూడా అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. గత దుర్మార్గపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్నడూ కూడా దళితులకు ఒక ప్రేమ కూడా చూపించలేదు, ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. మీరందరూ కూడా చూసుకోవాలి. ఎందుకంటే చిలకలూరిపేట నియోజకవర్గంలో ఒక్క మన ప్రతిపాటి పుల్లారావు గారే దళిత వాడలన్నింటిలో కూడా అభివృద్ధి చేసింది. ఇవన్నీ గమనించాలి. అలానే ఈ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమం చేసిన నియోజకవర్గ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. కుటుంబ సభ్యులందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మరి అంబేద్కర్ గారి విశిష్టతను మనందరం తెలుసుకునే ఉన్నాం. కానీ ఆయన చచ్చిపోయి 69 సంవత్సరాలైనా సరే ఆయనకి మనం ఘనమైన నివాళులు అర్పించాలంటే ఆయన ఆశయాలను జనంలో
నెరవేరిస్తే ఆయనకి మనం ఘనమైన నివాళులు అర్పించినట్టు ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ సవినయంగా విన్నవించడం జరుగుతున్నది. అలానే సోదరులారా, బిఆర్ అంబేద్కర్ గారు మన రాష్ట్రానికి మన దేశానికి వెన్నెముక. మరి బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మనం ఇలా అమలు పరుస్తున్నాం. మరి బిఆర్ అంబేద్కర్ గారు కానీ ఆ రోజు రాజ్యాంగం రచించకుండా ఉన్నట్టయితే ఇవాళ నిమ్మడి జాతులు, వెనకబడ్డ వర్గాలు అనేకమైన వెనకబడే ఉన్నాయి. కానీ ఇవాళ ఆయన రాసిన రాజ్యాంగం ద్వారాగా మనం ఇలా స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటూ మరి ప్రశాంతంగా వచ్చిన స్వాతంత్రాన్ని అనుభవించడానికి సహకరించింది ఆయన రాజ్యాంగ రచన. కాబట్టి సోదరులారా, ఆయన ఆశయాలను మనం ఎంతో ముందుకు తీసుకెళ్ళాలి. అలానే అంబేద్కర్ భావాజాలతోనే, అంబేద్కరిజంతోనే తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగినది. తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అంటరానితన ప్రజలకు బిఆర్ అంబేద్కర్ గారు నిర్వచనము కులమత భేదాలు లేకుండా అందరూ ఐకమత్యంగా ఉండాలని, ఐకమత్యంగా జీవించాలని, అంటరానితనం నిర్మూలన కోసం పోరాడిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. భారత రాజ్యాంగ రూపకల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మనకి స్వాతంత్రం వచ్చినా కూడా ఎలా బ్రతకాలో, ఎలా మనం పరిపాలించాలో మనకు తెలియదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారమే ఎప్పుడు మనం కూడా, మన చంద్రబాబు నాయుడు గారు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారమే పరిపాలన చేస్తున్నారు. మనం ఇటువంటి పరిపాలనలో జీవిస్తున్నందుకు గర్విస్తున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, జోహార్ బాబు జగజ్జీవన్ రావు గారు, జోహార్ ఎన్టీఆర్. పట్టణంలోని సెయింట్ చార్లెస్ హై స్కూల్లో శనివారం వార్షిక క్రీడా కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ షేక్ రహానీ హాజరయ్యారు. అలాగే పట్టణ ఎస్ఐ చెన్నకేశవులు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యంతో పాటు చుక్కా వెంకట్వాల్, వ్యాయామోపాధ్యాయులు షేక్ బుడే, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యదర్శిగా చిలకలూరుపేటకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ షేక్ మస్తాన్ వలి నియమితులయ్యారు. ఈ సందర్భంగా చిలకలూరుపేట పట్టణంలోని కళామందిర్ సెంటర్లో శేషారెడ్డి ఫ్రెండ్స్ సర్కిల్, ఓల్డ్ గని యూత్ మరియు స్థానిక జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఆయన ఘనంగా సత్కరించారు. పలువురు జర్నలిస్టులు, మిత్రులు మస్తాన్ వలిని శాలువా, పూలమాలలతో సత్కరించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. సీనియర్ జర్నలిస్టులకు రాష్ట్ర స్థాయి పదవి దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లా భక్షు మాట్లాడుతూ తన మిత్రుడు మస్తానవలికి రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఆయన మరింత చిత్తశుద్ధితో పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అశోక్ కుమార్, సీనియర్ జర్నలిస్టులు ఆలపాటి ఆంజనేయులు, సిద్దిక్ దాసు, సుబానీ నాగరాజు, చిలకలూరుపేట మూతవల్లి మాజీ వైస్ చైర్మన్ వేటపాలెం సుబానీ, ఓల్డ్ గన్ని యూత్ అధ్యక్షులు నాసరవల్లి, శేషారెడ్డి, చోటబాబులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని 52 ఎకరాల గృహ సముదాయంలో పార్కు వద్ద భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. పార్టీ నాయకులు మల్లెల నాగేశ్వరరావు, రంజిత్ తదితరులు పాల్గొనగా పార్టీ దళిత నాయకులు డి పుల్లయ్య, బండారు నాగరాజు మాట్లాడారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే దీనదయాళ్ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుండి సమస్యల ఆర్జీలు స్వీకరించారు.
పార్టీ తరఫున 52 ఎకరాలు ప్లాట్ దగ్గరికి వచ్చి అంబేద్కర్ గారి జయంతిని చాలా మంది కార్యకర్తలు ప్రజలు అందరూ కలిసి వర్ధంతి జరుపుకుంటున్నాం. మీరు అందరూ కూడా ప్రతి వాళ్ళని అంబేద్కర్ నడకలోనే నడవాలి, వేరే వాళ్ళ నడకల్లో వద్దు. అంబేద్కర్ అంటే కరెక్టు దేశాంత నేత, మన తక్కువ మన ప్రతి వాళ్ళని ఉద్ధపరిచింది ఆయనే. అలాగనే మీరు కూడా నడిచి నేర్చుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వర్ధంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసిన మహానుభావుడు. ఇవాళ నిమ్మజాతులు ఈ రంగా బయట తిరుగుతున్నాయి అంటే ఆయన చేసిన కార్యక్రమం ఆ మహానుభావుడికి పార్టీ తరఫున కార్యక్రమం చేస్తుంది. పురుషోత్తనపట్నం బైపాస్ రోడ్ లో ఉన్న యేసుక్రీస్తు దివ్యశాంతి నిలయంలో శనివారం మెగా రక్తదాన శిబిరం జరిగింది. వైద్య విధాన పరిషత్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాబుద్దీన్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ శిబిరంలో దాదాపు 100 మందికి పైగా దాతలు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ పాస్టర్ బ్రదర్ నందమూరి క్రిస్టర్, చుక్క విన్సెంట్ పాల్ తో పాటు పలువురు సంఘ పెద్దలు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. శరీర సంబంధమైనటువంటి బలహీనతలు ఆల్రెడీ ఉండగా యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడిన నా స్నేహితుడికి సకాలంలో రక్తం అందలేదు. మేము చాలా చోట్ల ప్రయత్నం చేసాం, చాలా మందిని మేము అడిగాం, అయ్యా మీ గ్రూప్ రక్తం కావాలి ఇవ్వండి అని. అంటే రక్తం ఇస్తే మాకేదో అయిపోతుందని భయపడి వారు రక్తం ఇవ్వలేదు. ఆ గ్రూప్ వాళ్ళు ఎవరు అందుబాటులో రాలేకపోవడం వల్ల సమయానికి మేము రక్తం ఇవ్వలేకపోయాం. తెల్లారేటప్పటికీ మా స్నేహితుడు చనిపోయాడు. అప్పటి నుంచి నేను ఈ రక్తదానం గురించిన ఆలోచన ఉన్న కార్యరూపం దాల్చలేదు. కానీ గత 12 సంవత్సరాల క్రితం నా మనస్సులో ఒక ఆలోచన వచ్చింది. రక్తం సమయానికి అందక నా స్నేహితుడు చనిపోయాడు, మరల ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, దీనికి మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ప్రార్థన చేసుకుని ఆలోచన చేస్తున్న సమయంలో దేవుడు నా మనసులో కలిగించింది రక్తదాన శిబిరం అనే ఆలోచన. వెంటనే దాన్ని అమలుపరిచాం. రక్తదానం చేయండి అని పిలిపించినప్పుడు చిలకలూరుపేట నుంచి పరిసర ప్రాంతాల నుంచి వందలాది మంది రక్తదానం చేయడానికి ముందుకొచ్చారు. ప్రతి సంవత్సరం దాదాపుగా 200 యూనిట్ల వరకు రక్తదానం మనం చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్కి మనం ఈ రక్తదానాన్ని చేయడం జరుగుతుంది. పట్టణంలోని శాఖా గ్రంథాలయంలో శనివారం గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో దళిత జనబంధువు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఎక్సైజ్ సిఐ గోరట్ల నారాయణ హాజరై మాట్లాడారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది దాసరి చిట్టిబాబు, సిద్ధాంతి కరీముల్లా, దారుల బుచ్చిబాబు, గ్రంథాలయ అధికారి డి వీర్రాజు, పాఠకులు తదితరులు ఉన్నారు. గ్రంథాలయంలో చదివిన పాఠకులకి, విద్యార్థులకి అంటే నిరుద్యోగులకి ఉద్యోగ ఫెసిలిటీస్ ఎక్కువ వస్తాయి. అలాగా నానా సమస్యలు అనుభవించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి పుట్టిన బిడ్డలను కూడా పోగొట్టుకొని ఈ ఇండియాలో ఉన్న దళిత బహుజనుల కొరకు శ్రమించి తద్వారా భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఆ భారత రాజ్యాంగంలో ఒక దళిత హక్కులే కాకుండా భారతదేశ పౌరులకు అందరికి కావాల్సిన సర్వమైన హక్కులన్నిటిని కల్పించాడు. మనకి హక్కులు విధులు ఉన్నాయి, ఆ హక్కులు విధులు వాటిపడి మనం నడవాలి. అట్లాగని భారత రాజ్యాంగం వర్ధిల్లాలని, ఆ భారత రాజ్యాంగం ఉన్నంతకాలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు శిరస్మరణీయుడిగా మిగిలిపోతాడని, అలాంటి వ్యక్తుల్ని మనం స్మరించుకుంటూ ఎంతో మంచిదని తెలియజేస్తూ సిసి న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.